ప్రైజ్ లార్డ్. మరి ఒక సందేశంతో మీ ముందు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పకుండా మనపై కృప చూపుతాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు యోనా గ్రంథం నుండి 1వ అధ్యాయము 6వ వచనం మూలవాక్యంగా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము. మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనేను. ఇది యోనా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. మరి యోనా దేవుని చేత ఏర్పరచబడిన ఒక ప్రవక్త. దేవుడు తన వాక్కును అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షపరిచినాడు. ఇలాగూ సెలవిచ్చినాడని 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యెహోవా వాక్కు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని ప్రజలు దేవుని మాట విననప్పుడు అనేకమైన తెగుళ్ల చేత, పంట నష్టం చేత, కరువు క్షామము చేత, దుష్టమృగముల చేత, అలాగే పురుగులు పంపించడం, ఇలాంటివి అన్నీ కూడా మనం చూస్తాం. తెగుళ్ళు అంటే అవిధేయత ఎక్కడుందో అక్కడ దేవుని ఉగ్రత, దేవుని శిక్ష ఉంటుందని మనకు తెలుసు. మరి ఇక్కడ నినవే పట్టణస్థులు దేవుని దృష్టికి వారి దోషము ఘోరమైంది గనుక మరి ఈ ప్రవక్తతో దేవుడు సెలవిస్తున్నాడు, నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నువ్వు లేచి నినవే మహాపట్టణం పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. దేవుని మాట యోనా ప్రవక్తకు వచ్చింది. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. చూడండి, ఒక ప్రవక్త దేవునికి అవిధేయుడవుతున్నాడు. దేవునికి చాలా ఇష్టమైన కార్యం ఏదని నేను ధ్యానించినప్పుడు విధేయత చాలా ఇష్టపడతాడు దేవుడు. తన బిడ్డలు విధేయత చూపినప్పుడు చాలా కరిగిపోతాడు. ఆయన జాలి పడతాడు తన బిడ్డలను. అవిధేయత చూపినప్పుడే శిక్ష, కఠినమైన శిక్షలు దేవుని ప్రజలకు సంభవిస్తున్నట్టు మనం వాక్యంలో నుండి చూస్తున్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు మరి మీరు దేవుని మాట వినుట శ్రేష్టం. ఒకడు దేవుని సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులర్పించడం వలన ఆయనకు సంతోషం కలుగున. 1 సమూయేలు గ్రంథం 15:22 నేను చదువుతున్నా. ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల కృప అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టం. చూడండి, నువ్వు బలులు అర్పించట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. నువ్వు ఆజ్ఞను గైకొన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఈ ప్రవక్త, ఒక ప్రవక్త అంటే మరి దేవుడు ఎన్నుకున్న ఒక వ్యక్తి. అంటే దేవుడు తన మాటలను ఈ ప్రవక్తకు తెలియజేయాలి, ఆ ప్రవక్త ప్రజలకు తెలియజేయాలి. అంటే దేవునికి మనుషులకు మధ్యలో ఉండేవాడు, ఏర్పాటైన వాడు, ఎన్నుకోబడ్డవాడు, అభిషక్తుడు, దేవుని ఆత్మ గలవాడు. దేవుని మాటకు అవిధేయత చూపుతున్నాడు. నినవే పట్టణం పొమ్మన్నప్పుడు తన సొంత చిత్తానికి వైదొలగి తర్షీషు పట్టణం పోవడానికి సిద్ధపడుతున్నాడు. ఎక్కడ సుఖం ఉన్నది, సౌఖ్యం ఉందో అక్కడ వెళ్ళాలని అనుకుంటున్నాడు. దేవుని చిత్తానికి విరుద్ధంగా అడుగులు వేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దేవుని ప్రజలు ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడాలి. దేవుని చిత్తము చేయుటయే నాకు సంతోషం అని దావీదు భక్తుడు అంటున్నాడు కదా. నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. అప్పుడే నీవు జీవితంలో సమతల భూమిలో చక్కగా నడవగలవు. చూడండి, దేవుని చిత్తానికి విరుద్ధంగా పోవడం అది శిక్షార్హమైనది. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే జ్ఞాని అయిన సొలొమోను రచించిన సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాకు లోబడాలని వాక్యంలో ఉన్నది. మరి ఇతను తన చిత్త ప్రకారం తిరుగుతున్నాడు. ఇంకోటి లూకాసు వార్త 12:47లో ఒక మాట ఉంది, తన యజమాని చిత్తం ఎరియుడు దాన్ని నెరవేర్చడానికి సిద్ధపడక ఉండువానికి అనేకమైన దెబ్బలు తగులునని వాక్యంలో ఉంది. విధేయత అనేది చాలా మరి దేవుడు ఇష్టపడతాడు. అవిధేయత చూపెట్టినప్పుడు మరి అది దేవుడు అసహించుకుంటాడు, శిక్షిస్తాడు. కనుక ఇక్కడ చూసినప్పుడు ఈ యోన అవిధేయత చూపెడుతున్నాడు. పొమ్మన్న చోటికి వెళ్లకుండా తన ఇష్ట ప్రకారం అడుగులు వేస్తూ నినవేను ప్రక్కన పెట్టి, దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి, అక్కడ మరి
నశిస్తున్న ఆత్మల గురించి ఉన్న భారం లేకుండా, అక్కడ దేవుని శిక్ష రాబోతుంది, దుర్గతి పట్టుపోతుంది, పోయి నువ్వు నినవే ప్రజలకు ప్రకటించమంటే ఇతను తన చిత్త ప్రకారము తర్షీషు వెళ్ళడానికి ఓడ రేవు దగ్గరకు వచ్చి అక్కడ ఆయన ఓడ ఎక్కినాడట. 4వ వచనం చూస్తే, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాం. చూడండి, ఒక్కడు అవిధేయత చూపితే ఎంత ప్రమాదం. ఇతను ఎక్కినాడు, వీడు దేవునికి అవిధేయుడు, దేవుని మాట ఉల్లంఘించినాడు. మరి ప్రవక్తనే దేవుని మాట వినకుంటే సామాన్య జనులు గతి ఏం కావాలి? ఓడ ఎక్కినాడు, మరి సముద్రం మీద పెద్ద గాలిని దేవుడు పుట్టించినాడు, మరి ఆ పెద్ద తుఫాను రేగి ఓడ బద్దలైపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకి అందులోని సరుకులు సముద్రంలో పారవేసిరి. ఈ ఓడ ఎందుకు ఇలా కొట్టుకొని పోతున్నది? ఓడ బద్దలయ్యే పరిస్థితి, ఈ తుఫాను ఆగడం లేదు కనుక ఓడలో ఉన్న సరుకులన్నీ తీసి వారు సముద్రంలో పారవేస్తున్నారు. అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండేను. అంటే ఇర్రెస్పాన్సిబిలిటీ, ఇంగ్లీష్లో అంటారు ఇర్రెస్పాన్సిబిలిటీ. ఒక బాధ్యత లేకుండా, బాధ్యత రహితంగా ఒక ప్రవక్త ప్రవర్తించడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ గాడ్స్ కాలింగ్. దేవుడు అతన్ని ఎందుకు పిలుచుకున్నాడు, అతన్ని ఎందుకు ఏర్పాటు చేసినాడు? నశించే జనాల యొద్దకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. వారు పశ్చాత్తాప హృదయంతో దేవుని తట్టు తిరిగి దేవుని కోపాన్ని చల్లార్చాలి. మరి అలాంటి ఒక గొప్ప దర్శనాన్ని దేవుడిస్తే ఆ దర్శనాన్ని ఉల్లంఘించి మరి తన సొంత త్రోవలో వెళ్ళి పైగా ఓడ మరి దిగువ భాగంకు వెళ్ళి పండుకొని గాఢ నిద్రపోతున్నాడంట. దేవుని చిత్తము నెరవేర్చని వారికి గాఢ నిద్ర వస్తుందా? అవును, చూడండి, అది అశ్రద్ధ. దేవుని మాటకు లోబడకుండా పైగా అశ్రద్ధ చేస్తున్నాడు. ఆయనకు పట్టు లేదన్నమాట. ఓడలో ఉన్న వాళ్ళందరూ కలవరంతో రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు. అయ్యో చచ్చిపోతాం, ఇప్పుడు ఓడ అయిపోతుంది, బద్దలవుతుంది, ఇంత పెద్ద గాలి తుఫాన్ అంటే. ఈ మహానుభావుడు, ఈ గొప్ప ప్రవక్త నిద్రపోతున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు, ఏ చలనం లేదు. ఇలా కొందరు ఉంటారు, లోకమంతా నశించిపోతుంది, చావు వస్తుంది, మరణం వాకిట్లోనే ఉంది, అందరు చచ్చిపోతున్నారంటే కానీ వారు మరి వాళ్ళలో కునుకుండదు, వాళ్ళలో దెనుకుండదు, వాళ్ళు గమ్మున ఉంటారు అన్నమాట. అంటే ఆ స్వభావాన్ని ఏమంటారు? మరి ఇక్కడ ఆ ఓడ నావికుడు వచ్చి, ఓడ నాయకుడు ఇతని దగ్గరకు వచ్చి అంటాడు, ఓయే నిద్రపోతా, మంచి పేరు, నిద్రపోతా. ఏం నిద్రపోతున్నావు నువ్వు? లోకమంతా మునిగిపోతుంటే నీకు నిద్ర ఎలాగొచ్చింది? ఇంత నిద్రపోతున్నావా నువ్వు? మేమంతా అరుపులు, కేకలు, మా ప్రాణభయంతో మేము బిక్కిరైపోతుంటే, ఓడ బదలైపోతుంటే, మాకింత భయం, ఈ తుఫాను, ఈ యొక్క అలల పొంగు ఇవన్నీ చూసి మేము భయపడుతుంటే నువ్వేమో బాగా హాయిగా నిద్రపోతున్నావు. ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా దేవుడు మన యందు కనికరించునేమో అనే ఈ మాట ప్రస్తుత పరిస్థితికి చాలా సెట్ అయింది. ఒక అన్యుడైన నావికుడు, ఓడ నాయకుడు వచ్చి గొప్ప ప్రవక్త అంటే మరి దేవుని చేత ఎన్నికైన ఈ ప్రవక్తతో మరి మాట్లాడుతున్నాడు, గద్దిస్తున్నాడు అన్నమాట. యాక్చువల్లీ ప్రవక్త గద్దించాలి మనుషులను. ఇప్పుడు ఒక మనిషి సామాన్యుడు వచ్చి, అది కూడా ఒక అన్యుడు వచ్చి ప్రవక్తను గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తున్నాడు అంటే, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? ఏం పోయే కాలం వచ్చింది నీకు? ఏం చావు కాలం వచ్చింది నీకు? నువ్వు ప్రార్థన ఎందుకు చేయడం లేదు? ఇంత గందరగోళం ఓడలో అవుతుంటే, ఓడలో ఉన్న ప్రతి ఒక్కరూ కలవరంతో కేకలు వేస్తుంటే నువ్వు పోయి ఓడ దిగబాగున హాయిగా నిద్రపోతున్నావు. నిద్ర ఎట్లా వస్తుంది నీకు? ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా దేవుడు మన యందు కనికరించునేమో. నువ్వు ప్రార్థన చేయి. అందరు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ దేవుళ్ళకు. నీకేం రోగం వచ్చింది? నీకేం పోయే కాలం వచ్చింది? నీకింత నిద్రమత్తు ఎందుకు? ఇంత నిద్రపోతున్నావు ఎందుకు? లేచి నీ దేవుని ప్రార్థన చేయి. ఒకవేళ దేవుడు మనలందరినీ కనికరించి బ్రతికిస్తాడేమో అని అంటున్నాడు. చూడండి, ఆ అన్యుడైన ఓడ నాయకునికి ఉన్న జ్ఞానము, దేవుని చేత ఎన్నుకోబడ్డ
ఒక ప్రవక్తకు లేదు. దేవుని మాట ఉల్లంఘించింది, సరిపోక గాఢ నిద్రలో పడి నిద్రపోతున్నాడు. చుట్టూ ఏమవుతుందో అతనికి అనవసరం, అశ్రద్ధ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో పలుకుతున్నాడు. నిద్రపోతున్నావా నీవు? ఇంకా నీకు చలనం లేదా? లోకం మునిగిపోయే రీతిగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంత మరణ వార్తలు, మరణ ఘోషలు వినబడుతుంది. చనిపోతున్నారు మనుషులు, లెక్కలేనన్ని చావులు. ఎంతమంది రోగ బారిన పడుతున్నారు. అయినా నీవు ఇంత అశ్రద్ధగా, అంటే నీకు మనుషుల విషయము పట్టులేదు, అటు దేవునికి మొరపెట్టాలనే జ్ఞానం లేకుండా నువ్వు సుఖం కోరుతున్నావు, నిద్రపోతున్నావు. ఇది మరి ఒక గద్దింపు అని మనం తీసుకోవాలి. ఇంగ్లీష్లో అరైజ్ ఓ స్లీపర్, కాల్ అపాన్ యువర్ గాడ్, పర్హాప్స్ యువర్ గాడ్ విల్ కన్సిడర్ అస్ సో దట్ వీ మే నాట్ పెరిష్. మనం ఈ దినాల్లో మనము ప్రార్థనా శక్తి కోరాలి, ప్రార్థనాత్మ కోరాలి, ప్రార్థన చేయాలి. ఏదో చిలక పలుకు 2 మాటలు కాదు, నీ ప్రార్థనాత్మ దేవా నాకు దయచేతండి. ఎందుకంటే ఒక అన్యుడు అంటున్నాడు, ప్రార్థన దేవుడు వింటే దేవుడు తన కోపం మాని ఈ ప్రజలందరినీ రక్షిస్తాడని అన్యుడు వచ్చి దేవుని చేత ఎన్నికైన ఒక ప్రవక్తకు బుద్ధి చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఎందుకు నిద్రపోతున్నావు అని. ఇదే గద్దింపు మనం తీసుకోవాలి. ఎన్ని గంటలు నిద్రపోతున్నావు? ఇప్పుడు లాకౌట్ అయిన తర్వాత వాట్ ఈజ్ యువర్ షెడ్యూల్? నేను అడుగుతున్నా, ఏంటి మీ షెడ్యూల్? అంటే లాకౌట్లో ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు మీరు? పాపం ఇంట్లో ఉన్న స్త్రీని చాలా ఇబ్బంది పెడుతున్నారు కదా. పురుషులందరూ టీవీల ముందు న్యూస్ పేపర్లు చదువుకుంటూ కబుర్లు చెప్పుకుంటా, ఇంటి ఆవిడకైతే పని తప్పదు, పని మనుషులు లేరు, ఇంటి పనులన్నీ చేయాలి, ఇంటి పని కంటికి కనబడదు. పురుషులు ఇంట్లో ఉండి కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు, ఎంత పని చేసినా వారు గుర్తించరు. చాలా ఇండ్లలో గృహహింసలు ఉన్నాయండి. ఇంట్లో స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉంటారు. నాకు అనిపిస్తుంది, ఎందుకు ప్రేమ లేదు మీ భార్య పట్ల? ఇద్దరు కలిసి పని చేసుకోవచ్చు కదా, కలిసి ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఆ స్త్రీయే మరి నడ్డి విరిగి మూలకు పడాలనా? దీంట్లో ఏమైనా న్యాయం ఉందా? నేను ఒక ప్రసంగం చేసినాను, భర్తలారా మీరు మీ భార్యలను నిష్ఠూర పెట్టకూడదు, కలిసి పనిచేసి మరి ఆమె ఆరోగ్యం కూడా మీరు చూడాలి. ఇది లాకౌట్ సీజన్, స్త్రీలకు చాలా పనులు ఉంటాయి. మరి పురుషులారా, ప్రియ సహోదరులారా, మీ స్త్రీలకు కావాల్సిన సహాయం అందించండి. చాలా మట్టుకు పురుషులు సహాయపడతారు, కానీ సహాయపడకుండా, అటు ప్రార్థన చేయకుండా, ఏ పని చేయకుండా, టీవీ ముందు కూర్చొని వార్తలే విని, ఇంటి పట్టు లేకుండా, మళ్ళా నిద్రపోయి, మళ్ళా తిండి తిని, మళ్ళీ అది వండు ఇది వండని ఇంట్లో ఇబ్బంది పెట్టకుండా మీరు కొద్దిగా జాగ్రత్త వహించాలి. మనుషులు నశించిపోతున్నారు. నీ గతి ఏమవుతుందో, నీ కుటుంబం గతి ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? అటు దేవునికి దూరం, ఇటు వాక్యానికి దూరం, అటు భక్తి లేదు. ఈ మరి కార్యాల్లోని యొక్క పాత్ర ఎలాగుంది అంటే, మనకు దైవ భయం ఉంటే అన్నీ చక్కబడుతుందండి. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ఈ నాయకుడు, ఓడనాయకుడు వచ్చి నిద్రపోతా అని పిలుస్తున్నాడు, సంబోధిస్తున్నాడు. నిద్రపోతా అంటే పరిశుద్ధ గ్రంథంలో తిండిపోతులు ఉన్నది, త్రాగుబోతులు ఉంది, సోమరిపోతులు ఉన్నారు, నిద్రపోతులు ఉన్నారు, వదరుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, తిట్టుబోతులు ఉన్నారు. వీళ్ళందరి గురించి పరిశుద్ధ గ్రంథంలో నిద్రపోతులు మరి వారి వల్ల నష్టమే వస్తుంది. నిద్ర మత్తు చింపిరి గుడ్డలు ధరింపజేస్తుందంట. త్రాగుబోతులు, తిండిపోతులు పేదరికానికి వస్తారంట. వారితో సహవాసం చేయకూడదని వాక్యంలో ఉన్నది. అంటే మనము ప్రార్థనలో ముందుకు సాగాలి. ఈ ప్రవక్త పొమ్మన్న చోటి పోకుండా ఓడ దివభావం పోయి బాగా గాఢ నిద్రపోతున్నాడు. అంటే అవిధేయత చూపెడుతున్నాడు. పైగా తను దేవునికి జవాబుదారని, ప్రజల పట్ల బాధ్యత ఉందని, దేవుని చేత ఎన్నుకోబడ్డవాడని అన్నీ మర్చిపోయినాడు, నిద్రపోతున్నాడు. ఈజ్ అ ప్రాఫెట్, anointed and appointed by God. He's chosen by God. చూడండి, దేవుని చేత అభిషేకింపబడినవాడు, దేవుని చేత ఎన్నుకోబడినవాడు, దేవునికి అవిధేయత చూపుతున్నాడు. ఆత్మల భారం లేదు. నిలువే పట్టణం అంతా నశించిపోతుంది. దేవుని ఉగ్రత ఆ పట్టణం మీదకి వస్తుంది. వాళ్ళకు పోయి ప్రసంగం చేయాలి.
వాళ్ళకు సువార్త చాటించాలి. పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరగండి, మీరు దేవుని ఉగ్రత మిమ్మల్ని రాబోతుందని చెప్పడానికి ఇతని మనసు లేదు. ఇతను తన సుఖం కోరుతున్నాడు, స్వార్థపరుడు. దేవుడు చెప్పినట్టు మనం వినాలి. మరి దేవునికి విరుద్ధంగా భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. ఆత్మల భారము లేనివాడు, అలాగే సుఖంగా నిద్రపోతున్నాడు. అందుకే అన్యుడు ఓడ నాయకుడు వచ్చి తిడుతున్నాడు అనమాట. ఓ నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవునికి ప్రార్థనను చేయమంటున్నాడు. అంటే బాధ్యతలను విస్మరించిన ఒక ప్రవక్త, అవిధేయుడైన ప్రవక్త, స్వబుద్ధిని ఆధారం చేసుకున్న ప్రవక్త, నిద్రను ప్రేమించి బాధ్యతారహితంగా ప్రవర్తించే ప్రవక్త. మరి ఒక్కని ద్వారా ఇంతమందికి ముప్పు వస్తుందా? వస్తుందండి. ఒక్క అవిధేయత గల వ్యక్తి ఇంట్లో ఉంటే ఆ కుటుంబానికే ముప్పు. నన్ను అడిగితే దేశానికి కూడా ముప్పే. ఇప్పుడు ఒక్కడే అవిధేయుడు, కానీ ఓడంతా కలవరం చెలరేగింది, ఓడ మునిగిపోతుంది, పెద్ద తుఫాను. అంటే మనం గమనించాలి, నీ అవిధేయత ద్వారానే వచ్చిందా ఈ ముప్పు? నీవు చేయాల్సిన పనులు చేయకుండా ఉన్నందుక? మేమంతా చాలా గొప్పవారం, దేవుని చేత ఎన్నుకోబడ్డవారం అని అనుకుంటున్నామేమో, కానీ చాలా సమయాల్లో నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. నేను కూడా అనుకుంటాను, తప్పు ఒప్పుకుంటాను దేవుని సన్నిధిలో. అవును ప్రభువా, చాలాసార్లు నువ్వు ప్రేరేపించినావు, ప్రార్థన చేయి, సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అయినా మేము చాలా అలసిపోయి మరి నిద్రలో మేము మునిగిపోయినామేమో. తండ్రి, మా పాపాన్ని క్షమించండి. పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థన చేయి. చూడండి, ఒక ప్రవక్త అంటే ఎంత గౌరవం పొందుకోవాలండి ప్రజల దగ్గర నుండి. ఎందుకంటే దేవుని మాటలు, దేవునితో దగ్గరగా ఉండి దేవుని మాటలు తెచ్చి ప్రజలకు వడ్డేయాలి అంటే ఎంత గౌరవం. కానీ ఇక్కడ ఆ ఓడనాయకుడు వచ్చి తూలనాడుతున్నాడు. ఓ ప్రవక్త అని పిలవడం లేదు, ఓ అభిషక్తుడా అని పిలవడం లేదు. ఈ నిద్రపోతా, నీకేమొచ్చింది, ఇంత హాయిగా నిద్రపోతున్నావు? లేచి నీ దేవుని ప్రార్థన చేయి. ఒకవేళ ఆ దేవుడు కనికరిస్తే మేమందరం చావకుండా బ్రతికి బయటపడతామేమో అని అంటున్నాడు. సోమరితనం ఉంటే మనం వదిలిపెట్టాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాట చూస్తున్నాము. సోమరి గురించి అనేకమైన మాటలు ఉన్నాయి. నేను ఒక మాట మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 9 నుండి 11. సోమరి ఎందాక నీవు పండుకొని ఉండు, ఎప్పుడు నిద్ర లేచదు, ఇంకా కొంచెం నిద్రించదని, కొంచెం కొనికేదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరునిదనని వనుచుండు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చు, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చు. మనం ఈ పాపాన్ని ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. లేమి వచ్చేసింది, జీతాలు లేవు, సరుకులు లేవు, క్షామం, మరణ భయం, కీడు, పాడు, నాశనం, చావులు, రోగాలు, తెగులు, ఇవన్నీ వచ్చేసినాయి, పడ్డాయి మీద. ఇప్పుడు ఏం చేస్తాం? ఎప్పుడైనా దేవుని తోట తిరగాలి. మనం సోమర్తనాన్ని వదిలిపెట్టాలి, లేచి ప్రార్థన చేయాలి. కొంచెం నిద్ర, కొంచెం కొనుక్కు, కొంచెం కాళ్ళు చుట్టుకొని, కొంచెం చేతులు ముడుచుకొని పండుకుందాం. ఆయుధదారుడు వచ్చినట్టు లేమి వచ్చి పడుతుందంట. అందుకే మనము శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుకోగలిగి మీరు ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 26:41 అంటున్నాడు. మీరు శోధన వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం కాదు, రాకముందే మీరు ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి. కీడొచ్చిన తర్వాత అందరూ ప్రార్థన చేస్తారు, తల కొట్టుకుంటారు, నెత్తి కొట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు. కానీ పడకముందే ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థనే మన అపాయంలో ఉపాయం. పౌలు భక్తుడు అంటాడు, అపాయములో ఉపాయం గలవారం. మేము అపాయం వచ్చి పడిందంటే మాకు ఒక ఉపాయం ఉంది, ప్రార్థన చేయడం. గెత్సెమనే తోటలో యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాడు కదా, తన 3 ప్రియ శిష్యులతో కూడా వెళ్ళినాడు. ఆ 3 కూడా పొంటపోతున్నారు. ఏ బాధ్యత లేని వాడు, నిద్ర, ఎందుకంటే అలసిపోయినారు. యేసుప్రభు ఏమో కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాడు, దుఃఖాక్రాంతుడై, చింతాక్రాంతుడై, ఆవేదన పడుతున్నాడు. తన చెమట నేలను పడు రక్త బిందువుల వలె అయిపోతుంది. లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల కదా. నీకు ఇష్టమైతే ఈ యొక్క గిన్నెను నా యుద్ధం నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగాలి.
అంటే ఆ లోక పాప భారం మోస్తున్నాడు కదా, పాపపు గిన్నె. నా శరీరం చాలా బలహీనంగా ఉంది, ఆత్మ అయితే సిద్ధంగానే ఉంది. ఆ ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి దూత దిగి వచ్చి అతన్ని బలపరిచిందని వాక్యంలో చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయడానికి అలసట కానీ మరి అశ్రద్ధ కానీ ఉండకూడదు. ఎందుకంటే దేవుడే మన దాగుచోటు. దావీదంటాడు, నా దాగుచోటు నీవే, ఇక నీవుగాక నన్ను రక్షించడానికి ఎవరి వశం కాదు. మనం అందరం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మన బాధను, భారాన్ని, కన్నీళ్లను, భయాన్ని, ఆందోళనను దేవుని సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర కుమ్మరించినప్పుడు పరలోకం నుండి దూతలు వచ్చి మనల్ని బలపరుస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి, కీడు కొట్టేస్తుంది. చూడండి, తిరిగి మరి నినవే ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యం అందించినప్పుడు ఆ ప్రజలందరూ పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగినారని, దేవుడు వారి పాపాన్ని క్షమించి వారిని మరి మరణంకు అప్పగించలేదని వాక్యంలో మనం చూస్తున్నాం. చేయను ఉద్దేశించిన కీడు దేవుడు చేయక కొట్టివేసినాడట. యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. కుటుంబాల్లో నుండి కీడు తొలగిపోవాలంటే మనం దేవుని తట్టు తిరిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చి విధేయులమై దేవుని మాటకు వణుకుతూ భయపడుతూ సోమరితనాన్ని వదిలిపెట్టి నిద్రమత్తును దులుపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరం కలవాడు, నిన్ను బలపరుస్తాడు, నీకున్న మరి క్షీణం కొట్టేస్తాడు, నీకున్న అలసట కొట్టివేసి ప్రార్థనలో ఇంకా ఇంకా ప్రార్థించాలని ఆత్మనిస్తాడు. కనుక ప్రార్థనలో మనం ముందుకు సాగాలి, ప్రార్థనా శక్తి కావాలి. ఈరోజు దేవుడు అదే పలుకుతున్నాడు, ఓ నిద్రపోతా, నీతో నాతో అందరితో పలుకుతున్నాడు. నిద్రను ఎక్కువ ప్రేమిస్తున్నావా? చూడు, లోకాన్ని చీకటి కమ్మింది. మనమందరం దేవుని తెలుసుకున్నవారు, యేసు ప్రభువును మనం రక్షకునిగా స్వీకరించిన వారు. మనకు అన్నీ తెలుసు, వాక్య జ్ఞానం ఉన్నది. మనం అన్నిలోబలే కాదు, మనం వెలుగు సంబంధులం. మనం లోకానికే వెలుగై ఉన్నాము, వెలుగులో నడుచుకుంటున్నాము. వాక్యంలో ఉన్న కార్యాలన్నీ మనకు బాగా సవిస్తారంగా తెలుసు. కాబట్టి ఈ లోకానికి మనం ప్రార్థనలు అందించాలి, ప్రార్థన చేయాలి, నిద్ర మానాలి. అందుకే మనల్ని ఈ లోకంలో దేవుడు జ్యోతిలో వెలిపెట్టినాడు. నశిస్తున్న లోకం కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు నీ గుండె పగలాలి, నాకేమి అని అనుకోకుండా ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని అందరినీ కాపాడగలడు, మన ఒక్కొక్క కుటుంబాన్ని కాపాడగలడు. గొప్ప దేవుడు. నోవహు కుటుంబం నా జలప్రణయంలో కాపాడలేదా? ఎంత భద్రంగా కాపాడినాడు. నేను నిన్ను భద్రంగా కాపాడుతానని సెలవిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటిలో ఉన్న వారి అవిధేయత కూడా నీ మీదనే వేసుకొని నీదని భావించి దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ఇంట్లో అందరూ ఒకలాగా ఉండరు, దానికి నువ్వు నిరుత్సాహపడే అవసరం లేదు. టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఆ బాధ్యత నీవే తీసుకో. వారందరి కొరకు ప్రార్థన చేయి. ఒక బాధ్యతాయుతమైన జీవితం కావాలి. ఇప్పుడు ఇంటిలో అందరు ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ప్రతి ఇల్లు ఎలాగుందో అని. కొన్ని కుటుంబాల్లో చాలా సంతోషం, సమాధానం, భార్య భర్త పిల్లలు కలిసి ప్రార్థన చేస్తున్నారు, చక్కగా మరి లోకం గురించి శ్రద్ధ కలిగి అందరి కొరకు విజ్ఞాపనలు చేస్తున్నారు, చైన్ ప్రేయర్ చేస్తున్నారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. కొందరు గృహాల్లో మరి వారు తినడం, త్రాగడం, నిద్రపోవడం, మళ్ళా తిరిగి లేవడం, టీవీల ముందు కూర్చోవడం, ఇంట్లో పనుల భారంతో కుమిలిపోతున్న స్త్రీ గురించి పట్టు లేకుండా, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతున్నదని పట్టు లేకుండా అశ్రద్ధగా నిర్విచారంగా ప్రవర్తించేవారు ఉన్నారు. వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ నిద్రపోతా, నీకేం సంభవించింది, నువ్వు లేచి ప్రార్థన చేయి, అప్పుడు నీ ప్రార్థన విని దేవుడు కనికరిస్తాడేమో, అందరినీ రక్షిస్తాడేమో. అందుకే అంటున్నాడు కదా, ఎంత మంచి మాట అండి. ఒక అన్యుడైన మూఢ నాయకుడు అంటున్నాడు. ఆయన ప్రార్థనా శక్తి గురించి ఎవరు చెప్పినారని నేను అనుకుంటున్నాను. ఇన్ని ప్రసంగాలు విన్నా ప్రార్థన యొక్క శక్తి తెలియని విశ్వాసులు ఉన్నారు. కానీ ఈ అన్యుడైన ఊడ నాయకునికి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? పోయి నిద్రపోతా అని ప్రవక్తను సంబోధిస్తున్నాడు.
నీకు ఏమి వచ్చినది, వాట్ హ్యాపెన్ టు యూ? లేచి నీ దేవుని ప్రార్థన చేయి. మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో. అలాగే కరోనా వైరస్ నుండి బ్రతికి బయటపడి బట్ట కట్టాలంటే ప్రార్థన చేయాలి. దేవుడి మాటలు దీవించడం గాక. ఒక చిన్న ప్రార్థన, మరి ఒక పాట పాడిన తర్వాత ప్రార్థన చేస్తాడు. క్షమాపణ కోరుతున్న పాట విశ్వాస యాత్రా కీర్తనలో 491 పాట. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై వేడ, దావీదు రాజు దీనుడై వేడ, అవనిలో పొందిన నష్టములన్నీ, అవనిలో పొందిన నష్టములన్నీ దేవా నీవు సమకూర్చితివే, దేవా నీవు సమకూర్చితివే. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పసరు గొంగళి చీడ పురుగులు, పసరు గొంగళి చీడ పురుగులు నాశనము చేసిన పంటను, నాశనము చేసిన పంటను కూర్చోమయేసు నిన్ను వేడుచున్నాను, కూర్చోమయేసు నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ఆత్మీయ సోమరితనములో నుండి, ఆత్మీయ సోమరితనములో నుండి ఆత్మ నష్టములెన్నియో పొంది తిని, ఆత్మ నష్టములెన్నియో పొంది తిని. ఆత్మాదేవ నీవు సమకూర్చుమా, ఆత్మాదేవ నీవు సమకూర్చుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పాపము చేసిన పడియున్న చోటన్, పాపము చేసిన పడియున్న చోటన్ ప్రాపుగా నీవు చూపుము ప్రభువా, ప్రాపుగా నీవు చూపుము ప్రభువా. కోపాగించక నాపై కృప చూపుమా, కోపాగించక నాపై కృప చూపుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. చేసిన పాపమును కాపుకొనాక, చేసిన పాపము కాపుకొనాక విశ్వాసముతో ఒప్పుకొందును, విశ్వాసముతో ఒప్పుకొందును. శిల్వారక్తముతో శుద్ధి చేయుమా తండ్రి, శిల్వారక్తముతో శుద్ధి చేయుమా తండ్రి. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. హల్లెలూయా, స్తోత్రం 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 ప్రభువా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందాం కొన్ని నిమిషాలు.
ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవా, ఈ సమయంలో మేము విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి. అనేక పర్యాలు నీ స్వరాన్ని మేము ఉల్లంఘించి అవిధేయత చూపి నాయన అశ్రద్ధ చూపి మా ప్రార్థన జీవితాన్ని పాడు చేసుకున్నాము ప్రభువా. క్షమాపణ మేము అడుగుతున్నాము తండ్రి. లోకమంతా నశించిపోతుంది, అనేక మంది నాశనంలోకి వెళ్తున్నారు, నరకంలోకి వెళ్తున్నారు, మరణపాత్రలు అవుతున్నారు, మరణ ఘోష చుట్టూ వినపడుతుంది. కుప్పలు కుప్పలుగా శవాలు మరి తండ్రి వివిధ దేశాల్లో తండ్రి గుట్టల వలె పడి ఉన్నది నాయన తండ్రి. అయినా ఇంకా హృదయం కాఠిన్యం చేత ప్రార్థనకు వంగకుండా, ఇతరుల మీద ప్రేమ సానుభూతి లేకుండా, రేపు మాకేమి సంభవిస్తుందో అని కూడా భయం లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా నాయన కఠిన హృదయాలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఆనాడు యోన అవిధేయుడై పొమ్మన్న చోట పోకుండా తన సొంత చిత్తాన్ని తిరిగినాడు. నినవేకు పోయిన ప్రకటించు, దేవుని ఉగ్రత రాబోతున్నది, నినవే పట్టణస్తులు దేవుడు నశింపజేయబోతున్నాడు, వారు చేసిన పాపం మరి దానికి తగిన శిక్ష వారు మరి అనుభవించబోతున్నారని పోయి ప్రకటించమన్నప్పుడు తన సొంత చిత్తానికి తర్షీషుకు వెళ్తున్నాడు, సుఖం కోరుతున్నాడు, స్వార్థప్రియుడు. దేవుని మాటను ఉల్లంఘించి స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళుతుండగా నాయన మరి అందరూ ఓడ బద్దలైతున్న సమయంలో ఓడలో ఉన్న వారందరూ కూడా భయభ్రాంతులతో వారు తమ దేవునికి మొర్ర పెడుతున్నప్పుడు మరి ఓడ దిగువకు వెళ్ళి గాఢ నిద్రలో వెళ్ళిపోయినాడు ఈ ప్రవక్త. దేవుని చేత ఎన్నికైన వానికి శ్రద్ధ లేదు, భక్తి లేదు, భయం లేదు, ఆత్మల భారం లేదు, నిద్రను ప్రేమిస్తున్నాడు నాయన. ఓడ నాయకుడు అన్యుడైన తెలివిగలవాడు, దేవుని జ్ఞానం ఉన్నది, వచ్చి గద్దిస్తున్నాడు. పోయి నిద్రపోతా నీకేమీ వచ్చినది. అవును ప్రభా, ఈరోజు మమ్మల్ని అందరినీ నువ్వు గద్దిస్తున్నావు ప్రభా. వారు ప్రవక్తలేమి, వారు అభిషక్తులేమి, కాపరులేమి, సేవకులేమి, సేవకురాలేమి నాయన, నువ్వు ఎన్నుకొనబడిన ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడినావు. ఈరోజు నాతో మాట్లాడినావు, మందరిని గద్దించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిద్రపోతులు, సోమరిపోతులు, తిండిపోతులు, వదరుపోతులు ఆయన అశ్రద్ధతో ఉండే వారితో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక ప్రవక్తను గద్దిస్తున్నాడు అన్యుడు వచ్చి, ఈ నిద్రపోతా నీకేమొచ్చినది, నువ్వు లేచి నీ దేవుని ప్రార్థన చేయి. ఇంత ఘోర విపత్తులో నిద్రపోతున్నావా? నువ్వు లేచి నీ దేవునికి మొర పెడితే మేమందరం చావక బ్రతుకుతామేమో అని అడుగుతున్నాడు. అవును ప్రభా, లోకం కూడా మమ్మల్ని అడుగుతుంది, మీరు దేవుని బిడ్డలు కదా, మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన వింటే మేము బ్రతికి బయటపడతామని. అవును ప్రభా, ప్రార్థనా శక్తి మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. నేను ఏదో గొప్ప సేవలు చేస్తున్నామని సంతృప్తితో ఉండకుండా ఆయన నశించే ఆత్మల గురించి ఉన్న భారం మాకు దయచే ప్రభా. కన్నీటి ప్రార్థన మాకు దయచేయండి, విధేయత గల మనసు దయచేయండి, సమ్మతి గల మనసు దయచేయండి. ఏదో పేరు కీర్తి కొరకు కాదు నేను సేవలు చేయడం, నేను మాకు గుండె పగలాలనైనా ఇలాంటి పరిస్థితులు మేము విలపించి ప్రార్థన చేయాలా. ఇర్మియా ప్రవక్త వల్లే ప్రార్థించాను, మాకు ఆ కన్నీటి ఆత్మను దయచేయండి, కరుణగల ఆత్మను దయచేయండి, ఆ రోధించే విద్య దయచేయండి ప్రభువా, అంగలార్చే విద్య మాకు దయచేయండి ప్రభువా. ప్రార్థన తప్ప మరొక మార్గము లేదు కదా తండ్రి. ఆయన తండ్రి నీకు స్తోత్రం తండ్రి. మా దేశం కొరకు మేము విలపిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని బాగు చేయండి తండ్రి, మా దేశాన్ని రక్షణలో నడిపించండి, మహారక్షణ దేశంలో కలుగజేసే దేవుడు నాయన. స్వస్థపరచండి మా దేశాన్ని ప్రభువా. ఈ కరోనా వైరస్ను నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అద్భుతమైన కార్యము మేము చూడాలని ఆశపడుతున్నాము. వివిధ దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం. దాదాపు 200 దేశాలు నష్టపోయినాయి ప్రభు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం. నాయన ఎంత భయంకరమైన ప్రమాదంలో చిక్కున్నారు నాయన. నీవు లేకుండా మేమేం చేయగలం ప్రభు? ముందే చెప్పినావు తాను, నాకు వేరుండి మీరు ఏమీ చేయలేరని. అయ్యా మేము ఒప్పుకుంటున్నాం మా తప్పిదాలన్నీ, కరుణించి తిరిగి మమ్మల్ని సమకూర్చండి నాయన. నీకు స్తోత్రం స్తోత్రం. పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి నువ్వు ఇవ్వగలవు ప్రభు. నీతో సరైన సంబంధము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పాపులు ఇంకా పాపంలో ఉండడం నీ చిత్తం కాదు, వారు మారు మనసు పొందాలని నీ తట్టు తిరగాలి ప్రభువ. పశ్చాత్తపమైన హృదయంతో వేడుకుంటే నువ్వు కరుణించే దేవుడు. ప్రతి గృహంలో వట్టిగా కూర్చొని వ్యర్థమైనవి చూడకుండా నాయన నీ తట్టు కన్నులెత్తడానికి జ్ఞాన హృదయం దయచేయండి, నీ సన్నిధిలో మోకరించడానికి జ్ఞాన హృదయం దయచేయండి. తిండి తిని శరీరాలు పెంచుకొని సోమరితనం నిద్రమతుతో ఉన్న ఆత్మలతో మీరు మాట్లాడండి నాయన, గద్దించండి నాయన. గొప్ప దేవుడు, మోకాళ్ళు మంచి దేవుని సన్నిధిలో విలపించడానికి నేర్పండి నాయన. దేవుని వాక్యం పఠించడానికి సహాయం దయచేయండి. నీతో సన్నిహితమైన బంధాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి, ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తప్పులను ఒప్పుకొని వదిలిపెట్టడానికి ఉన్న సహాయం దయచేయమని, నీ రక్త ప్రోక్షణ ప్రతి కుటుంబం మీరు దయచేయండి, కాపుదల దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం 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 స్తోత్రం.
మమ్మల్ని కరుణించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కాపుదల, యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ సహాయం, సన్నిధి మనందరికీ సదా తోడుగా ఉండును కాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనం దీవించును కాక. ఆమేన్. స్తోత్రం.